రమేష్ గారు వినిపిస్తోందా? రైట్, మాట్లాడండి. అన్వేష్ గారు చెప్పింది బుద్ధిని చూసి బుద్ధి పట్టణంలో కాదు బుద్ధిలో ఉంటుంది అని చెప్పారు. బుద్ధి ఎక్కడ చేసుకుంటారు? అర్థం కాలేదు, మీ మాట వినిపించలేదు, కరెక్ట్ గా చెప్పండి. అన్వేష్ గారు పట్టణం చూసి కాదు బుద్ధి ఉండాలి, ఆ బుద్ధిని చూసి వస్తుంది అని చెప్పారు. బుద్ధియా? బుద్ధి ఆలోచించే విధానం. ఓకే, ఆలోచించే విధానం పట్టణం చూసి కాదని చెప్పారు. మీ పాయింట్ నాకు అర్థం కావడం లేదు, కొంచెం కరెక్ట్ గా వినిపించట్లేదు. ఆయన ఏమంటున్నాడంటే బట్టలు చూసి కాదు, చూసే విధానము ఆలోచించే బుద్ధి పైన ఆధారపడి ఉండాలి, అది అన్వేష్ చెప్తున్నాడు అని అంటున్నాడు. ఓకే. శంకర్ గారు ఫ్రమ్ హైదరాబాద్. శంకర్ గారు మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు ఈ అన్వేష్ మీద ఇట్లా ఏ విధంగా చట్టమైన చర్యలు తీసుకోవాల్సిన సలహాలు ఉన్నాయి సార్? ఎంతకు ఆజాద్ గారు చెప్పినట్టుగా ఎక్స్టర్నల్ అఫైర్స్ దగ్గర కంప్లైంట్ ఇవ్వాలంట, పాస్పోర్ట్ ఆఫీస్ లో కూడా మనం ఆన్లైన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు అంట. సో ఫస్ట్ వన్ పాస్పోర్ట్ సీజ్ చేసి ఇంపోజ్ చేయాలి. సో దాన్ని కనుక మనం కనుక ఒకసారి సీజ్ చేయగలిగితే వాడు చచ్చినట్టు రావాల్సింది భారతదేశానికి. లేదు సార్, ఎందుకంటే ఇప్పుడు మన హిందూ దేవతల గురించి మాట్లాడేంత రైట్స్ ఎవరికి లేవు సార్. ఎందుకంటే మన తాతలు ముత్తాతల నుంచి అందరు మనం దేవుళ్ళని గౌరవించుకుంటూ వస్తున్నాం. వీడు పల్పు మాటలకు వీడు ఇంకో వీడియో పెడితే ఉడక ఆ వీడియోలో ఉడక వాడు రియలైజ్ అయ్యి మాట్లాడతలేడు సార్. వాడు ఎక్కడ ఆయన మాట్లాడిన మాటలకి మనం తప్పు అని అన్నా లేదు, ఆయన వ్యతిరేకంగా మాట్లాడినా 2026లో మీలాంటి మాట్లాడే వాళ్ళకి లేకపోతే నాలాంటి వాళ్ళకి ఇక్కడ ప్యానల్ అందరూ కూడా వాడిని తప్పుపడుతున్నారు కాబట్టి అందరికీ అష్టదరిద్రం అంటుకుంటుందంట. వాని ఫాలోవర్స్ అందరికీ అష్టదరిద్రం అంటుకుంటారు. నేను కూడా వాని ఫాలోవర్నే సార్. నేను ఎప్పుడైతే మన డిబేట్ స్టార్ట్ అయిందో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ లో మొత్తం నేను వాని అన్బ్లాక్ చేసి పారదగినా సార్. నేను సారీ, మీరు ఆ భాష ఉపయోగించొద్దు. వాడేదో దరిద్రుడుగా అని చెప్పి వాడి భాష మనం ఉపయోగించండి. నేను ఇండియాకు రాను, మీరు ఏ విధంగా మనం ఇండియా వాళ్ళం ఏం చేయలేమన్న ఒక థియరీ సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నారు సార్. ఆ సబ్జెక్ట్ నచ్చుతలేదు సార్. శంకర్ గారు వస్తాడు ఆగండి, ఒక 1 వీక్ టైమింగ్ వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. సరే. ఒకటి మనం చాలా మందికి ఏంటంటే కోపం ఉంది, కానీ అతను అనేది ఏంటంటే ఏం పీకలేరు అంటే మీదే చూశాను, ఏం చేయలేరు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాం. కాకపోతే దానికి ఆయువు పట్టు అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఆ ఆయువు పట్టు తెలుసుకుని దాని మీద దెబ్బ కొట్టి అహంకారం కాకపోతే మీరు మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉండండి. నేను మాత్రం శాండ్విచ్ తింటా, చిల్ అవుతా, చెప్తున్నా కదా. ఇప్పుడు ఇక్కడ నేను అదే అంటున్నా, నేను ఇక్కడ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కామన్ మ్యాన్కి ఉన్న ఆవేశం, ఒక మేధావర్గంగా మనకున్న ఆవేశం వేరుంటుంది. మనం మేధావర్గంగా ఒకసారి థింక్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు అతను మాట్లాడాడు అంటే 4-5 కారణాలు కూడా ఆలోచించాలి. లేదు మీరంటే బలుపు, అహంకారం అది కూడా ఉండొచ్చు. కాకపోతే ఇది కూడా నేనేంటంటే నేనే చూస్తా కూడా. ఇప్పుడు ఎన్ఆర్ఐ మిత్రులు మనకు వస్తుంటారు, ప్లస్ మనం కూడా కొన్ని దేశాలు పోయినప్పుడు అక్కడ వాతావరణం, అక్కడ చరిత్ర, సంస్కృతి, ఎక్స్టర్నల్ అఫైర్స్ కనుక ముట్టుకుంటే పని అయిపోతుంది. సో మీరు అందరూ చూసేవారు, లైవ్ లో చూస్తున్న వాళ్ళు నెట్లో కూడా వచ్చేస్తుంది. మీకు ఎవరికైనా వీడిని పట్టుకోవాలి లేకపోతే వీడిని తీసుకురావాలనుకుంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ ని, అలాగే జైశంకర్ ఎంబసీ వారికి కూడా ఎక్కడైతే అక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి ట్యాగ్ చేయండి, ట్విట్టర్ లో పెట్టండి. ట్విట్టర్ లో పెట్టినా, ఇన్స్టాగ్రామ్ లో పెట్టినా, ఎక్కడ పెట్టినా ఇండియన్ ఎంబసీ, పాస్పోర్ట్ అథారిటీ. సో 3 పాస్పోర్ట్ అథారిటీ, ఇండియన్ ఎంబసీ అండ్ జైశంకర్. సో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి, ఎంబసీకి అండ్ పాస్పోర్ట్ అథారిటీకి 3టికి ట్యాగ్ చేయండి. ట్విట్టర్ లో పెట్టండి, ట్యాగ్ చేయండి. వీడు బల్పు మాటల్ని లేకపోతే వీడి అహంకారాన్ని తగ్గించాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఒక రీజన్, ఇది ఒకటి కొంత సార్ట్ అవుట్ చేయడానికి, అంటే వాళ్ళ దృష్టికి వస్తుంది ఈ సమస్య అని. సో నెక్స్ట్ ఒక్క మాట ఇప్పుడు అంటే ఎవరైనా సరే, అంటే నేను మన పిల్లలు వెళ్ళారు, మొన్న థాయిలాండ్ వెళ్ళారు, ఫోన్ కలవట్లేదు, అబ్బాయికి మెసేజ్ పెట్టారు. ఎవరైనా సరే ఇప్పుడు అతను ఉండేది పటాయా కానీ బ్యాంకాక్ కానీ ఉన్నాడు. క్లియర్ రెండే ఉంటాయిలేండి, థాయిలాండ్ అంటే ఆ రెండే. సో మీరు ఎవరైనా సరే అక్కడ మన తెలుగు వాళ్ళు కానీ లేకపోతే మన ఇండియన్స్ ఎవరైనా సరే అక్కడ ఉంటే నేను రిక్వెస్ట్ చేసేది అంటే మీరు ఇమీడియట్గా వెళ్ళి ఇండియన్ ఎంబసీకి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయండి ఇమీడియట్గా తన పైన. థాయిలాండ్ కంప్లైంట్ చేస్తే మీరున్న ఏరియాలో ఉంది, పటాయాలో కూడా బ్యాంకాక్లో కూడా ఉంటుంది, బ్యాంకాక్లో ఖచ్చితంగా ఉంది. ఇండియన్ ఎంబసీకి కంప్లైంట్ చేయండి. కుదిరితే అతను అక్కడన్నా దొరికితే మాత్రం
మీరు అతని వివరాలు కూడా మాకు ఇన్ఫర్మేషన్ పాస్ అయిన ఆర్టీఓ వారికి కానీ మాకు కానీ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే మనం దాన్ని ఎలాగనేది మనం మాట్లాడుకొని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళతో కూడా నేను మాట్లాడుతున్నాను. జూనియర్ని పంపించాను, ఢిల్లీలో ఉన్నాడు, అతను వెళ్తున్నాడు. సో ఆ కంప్లైంట్ రేజ్ చేస్తే ఎక్కువ కంప్లైంట్స్ వెళ్ళాలి, 1-2 కాదు. ఎలాగ మీరు ఇప్పుడు ఏంటంటే అన్సబ్స్క్రైబ్ కొట్టడం అనేది చాలా ఈజీ, జస్ట్ నొక్కితే అయిపోతుంది. దానివల్ల పెద్దగా ఏమి ఉండదు. మీరు అన్నట్టు అతనికి సపోర్ట్ చేసే వాళ్ళు రేపు మళ్ళీ ఇంకోటి పెట్టండి ఇంక వెళ్తారు. ఇది పెద్దగా ఇబ్బంది ఏం కాదు, పెరగడం తగ్గడం అదేం ఇబ్బంది కాదు. ఇప్పుడు ఎప్పుడైతే అతను 0కి వచ్చినప్పుడు కదా ప్రాబ్లము. ఇప్పుడు మీరంటే సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు, అది కూడా ఉంటుంది. సో ఇది ఒకటే భాగం అయితే మెయిన్ అసలు రప్పించి ఏర్పడి మనం చేద్దాం అంటున్నాం. ఇప్పుడు యూట్యూబ్ అది సబ్స్క్రైబ్ పక్కన పెడితే ఇతను రప్పించి ఏర్పాటు చేయాలంటే ఎక్కువ మేధావర్గం కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, ఎక్కువ ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, ఎక్కువ అవగాహన ఉన్నవాళ్ళు కానీ మీదంటే మీరు ట్యాగ్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ పిటిషన్స్ వెళ్ళి అనుకోండి, ఇప్పుడు కాదు ఏంటి ఎంత వ్యతిరేకం వస్తుంది ఇతని పైన, వేలాది పిటిషన్లు వస్తున్నాయి అన్నప్పుడు అప్పుడు స్పందిస్తుంది వ్యవస్థ, గవర్నమెంట్ వారు స్పందిస్తారు. 2 నిమిషాలు గవర్నమెంట్ తలుచుకుంటే 2 minutes. పాస్పోర్ట్ సీజన్ బ్యాంక్ అకౌంట్ సీజన్ ఆడికి మెయిల్ వెళ్తే సరిపోతుంది, ఏమక్కర్లా. నీ పాస్పోర్ట్ ఇంపోర్ట్ చేయాలి, ఎందుకు రీజన్స్, ఇగో ఈ రీజన్స్ నీ మీద ఎన్ని ఎలిగేషన్స్ వచ్చినాయి మేము చూస్తుంటాం కదా, ఎల్ఓసి అవన్నీ మేము చేస్తుంటాం కదా. అది వచ్చింది అని ఆడి పాస్పోర్ట్ అథారిటీ నుంచి ఒక మెయిల్ కానీ, ఎక్స్టర్నల్ మినిస్ట్రీ నుంచి ఒక కాల్ కానీ వెళ్ళింది అనుకోండి, చాలు పరిగెత్తకుండా వస్తాడు. ఫైనల్ గా రవీంద్ర రెడ్డి మీరేం చెప్తారు? సార్ ఒకటే, ఇప్పుడు యూట్యూబర్లు ఎవరైతే ప్రపంచ యాత్ర చేస్తారో అన్వేష్ ఒక్కడే కాదు, ఇక్కడ కూడా మన హైదరాబాద్ వాసి ఉన్నట్టు రోహిత్ ఆన్ వీల్స్ అని సైకిల్ పైన తిరుగుతూ ఉంటాడు. ఆ అబ్బాయి చాలా, నేను ఆయన వీడియోస్ కూడా చూసినాను. సైకిల్ పైన దేశాలు అమెరికా దాకా కూడా పోయొచ్చిండు ఆయన. మరి ఆయన ఎప్పుడు ఇట్లా చేస్తలేడు, 6 నెలలు పోయి వస్తాడు, మళ్ళీ ఇక్కడికి వస్తాడు, తల్లిదండ్రులతోని ఆయన కుటుంబ విలువలు అన్ని ఇది చేస్తాడు. చాలా చక్కగా ఆయన వీడియో టీవీలలో కూడా చాలా మంది ఇంటర్వ్యూ చేసిరు ఆయనతో. మరి ఈ అబ్బాయి ఏదో ఒక ప్రాబ్లం ఉందండి, ఈ అబ్బాయి దగ్గర ఏదో ఒక మానసికమైన ప్రాబ్లం ఉన్నది. దానిపైన ఖచ్చితంగా మేము కూడా 100% చూస్తాము. ఈయనను ఎక్స్టర్నల్ మినిస్ట్రీకి అప్రోచ్ అయ్యే విధంగానే చూస్తాం. మేము కూడా లాయర్ గారితో కూడా టచ్లో ఉంటాము. ఖచ్చితంగా ఎక్కడికక్కడ ఈరోజు యువత చైతన్యం కావాలి. ఆయన ఏ మతం పైన చేసినా, ఈరోజు హిందువుల పైన చేసినా, క్రిస్టియన్ల పైన చేసినా, ఆయన చేసేటువంటి వీడియోలు మొత్తం భారతదేశం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. విదేశాలతోని పోల్చుకుంటూ నేను ఇక్కడ తిరుగుతున్నా అక్కడ తిరుగుతున్నా అని చెప్పేసి భారతదేశం పైన బురద జల్లేటైన ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఏం చెప్పుకుంటాడు, అత్యధికంగా ఫాలోవర్లు నాకు ఉన్నారు భారతదేశంలో, ఇంకా వేరే ఏ యూట్యూబర్ కూడా లేదని చెప్పుకుంటా ఉన్నాడు. ఈరోజు ఆర్టీవీ చేస్తున్నటువంటి ప్రయత్నము స్క్రీన్ పైన ఏదైతే చూపిస్తున్నారో ఖచ్చితంగా ఈ వేదిక నుంచి మేము కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము, ఈ నా అన్వేషణ ఛానల్లో ఎవరైనా పొరపాటున కూడా ఉండుంటే తెలుగు రాష్ట్రాలలో కానీ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు